టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. నోబుల్ టీచర్స్ అసోసియేషన్ సంఘ సభ్యులు అందరూ పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్మాని మర్యాదపూర్వకంగా కలిసి వర్మాని శాల్వాతో సత్కరించారు. ఎన్టీఏకి సంబంధించిన డైరీ మరియు క్యాలెండర్ గౌరవ వర్మ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఎన్టీఏ సభ్యులు అందరూ వారికి సంబంధించిన కొన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టిలో పెట్టాలని వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కుప్పర్తి సుబ్రహ్మణ్యేశ్వరరావు, కేవి రమణమూర్తి, డి దమ్మయ్య, వి సూరిబాబు, ఎం కొండలరావు మరియు స్వర్ణలత, పేర్రాజు, కేవీవీఎస్ మోహన్ రావు, నాగరాజు, సూర్య వెంకట ప్రసాద్, పాల్ చరిస్త, చక్రారావు, అనిల్ అరవింద్ కుమార్ మరియు పిఠాపురం ఎంఆర్సీ స్టాఫ్ పాల్గొన్నారు. నోబెల్ టీచర్స్ అసోసియేషన్ ఎఫిలియేటెడ్ టు తెలుగుదేశం. మరి వీళ్ళు ప్రభుత్వం ఈరోజు అధికారంలో రావడానికి మరి నోబెల్ టీచర్స్ యొక్క పాత్ర కూడా గణనీయంగా ఉంది. అదేవిధంగా ఉపాధ్యాయులు అంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దేశ అభివృద్ధికి కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ పౌరుల్ని విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఫౌండేషన్ చిన్నప్పటి నుంచి వారి యొక్క మెదడులో రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ అదేవిధంగా మన దేశ అభివృద్ధి గురించి కానీ మంచి విషయాలు చెప్పి వాళ్ళకి పునాదులు కల్పించే వాళ్ళే ఉపాధ్యాయులు. మరి అటువంటి ఉపాధ్యాయులకి ఈరోజు లోకేష్ గారు మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఎన్నో కొత్త విధానాలు ప్రవేశపెడుతూ విద్యార్థులకి, ఉపాధ్యాయులకి అందరికీ మేలు కలిగే విధంగా తదనుగుణంగా విద్యార్థులందరినీ కూడా బంగారు భవిష్యత్తు ఉండే విధంగా తీర్చిదిద్దే విధంగా మరి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. వారికి కూడా ఏ విధమైన సమస్యలున్నా మరి నోబెల్ టీచర్స్ అసోసియేషన్ వారి సంఘ సభ్యులందరికీ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం దృష్టిలో పెట్టడానికి కూడా మేము కూడా వాళ్ళకి మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం.